హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రోష ఎడ్యుకేషన్ 9th and 10th తెలుగు. ఇవాళ నేను మీకు క్లాస్ 9th నెంబర్ సిస్టమ్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీంట్లో ఏమి ఇంపార్టెంట్ టాపిక్స్ వరకే చెప్తాను. మీరు అవి ప్రాక్టీస్ చేశారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది చాప్టర్ అనేది. చాప్టర్ ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. సో లెట్స్ లుక్ ఇన్ టు ఇట్. సో రేషనల్ నంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే ఏం లేదు. రేషనల్ నెంబర్ ఈజ్ అ టైప్ ఆఫ్ రియల్ నెంబర్ అనమాట. ఒక రియల్ నెంబర్లో టైప్. నెక్స్ట్ విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ. రేషనల్ నెంబర్స్ అనేవి పీ బై క్యూ ఫామ్ లో ఉంటాయి ఇప్పుడు. నెక్స్ట్ ఈ క్యూ అనేది నాట్ ఈక్వల్ టు 0 అనమాట పీ బై క్యూ ఫామ్ లో. ఎనీ ఫ్రాక్షన్ విత్ నాన్ జీరో డినామినేటర్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్. some of the examples of rational numbers are 1/2, 1/5, 3/4 etc. The number 0 అనే నెంబర్ ఉంది కదా, ఇది కూడా ఒక రేషనల్ నెంబర్ అనమాట. వీ కెన్ రిప్రజెంట్ ఇట్ యాజ్ మెనీ ఫార్మ్స్ సచ్ యాజ్ 0/1, 0/2, 0/3 ఇవన్నీ మనం రిప్రజెంట్ చేయొచ్చు. కానీ 1/0 అంటే ఇన్ఫినిటీ, 2/0 అంటే ఇన్ఫినిటీ, 3/0 అంటే ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అనేది రేషనల్ నెంబర్ కాదు కాబట్టి ఈ రేషనల్స్ కిందకి వస్తాయి ఇవి. They are not rationals since they give us infinite values. Infinite number of values ఇస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే తెలుసు మనకి, √5, √11, √21 ఎక్సెట్రా. ఇవన్నీ మనకి ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ డెఫినేషన్ ఏంటంటే, ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ రియల్ నెంబర్స్ దట్ కెనాట్ బి రిప్రజెంట్ యాజ్ సింపుల్ ఫ్రాక్షన్స్. అంటే పీ బై క్యూ ఫామ్ లో రిప్రజెంట్ చేయలేము. ఎందుకంటే √5 దీని వాల్యూ వచ్చేసి డెసిమల్ నెంబర్స్ లో ఉంటుంది, కానీ డెసిమల్స్ ని మనము ఫ్రాక్షన్స్ లో చేయలేము. కాబట్టి ఒక ఇర్రేషనల్ నెంబర్ కెనాట్ బి expressed as a ratio such as p by q, where p and q are integers, q is not equals to 0. Okay, next it is contradiction of rational numbers. అంటే కాంట్రడిక్షన్ అంటే ఉల్టా, రాంగ్ అని ప్రూవ్ చేస్తుంది, రేషనల్ నెంబర్స్ కాదు. నెక్స్ట్ ద క్యాల్కులేషన్స్ బేస్డ్ ఆన్ దీస్ నెంబర్స్ ఆర్ ఎ బిట్ కాంప్లికేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ √5, √11, √21 ఎక్సెట్రా ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్. దీనికి సంబంధించిన క్యాల్కులేషన్స్ చాలా కష్టంగా ఉంటాయి, కానీ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేశారంటే ఈజీ అనమాట. అవి ఎవరైనా ఈజీ సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నెక్స్ట్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్ ఈజ్ ఎ నెంబర్ దట్ రిప్రజెంట్ పార్ట్ ఆఫ్ ఎ హోల్. అంటే ఒక హోల్ సర్కిల్ ఉందనుకోండి, హోల్ సర్కిల్ ఇట్లా ఉంటుంది కదా, దీంట్లో 4 పార్ట్స్ ఉన్నాయి, 1, 2, 3, 4. ఈ 4 పార్ట్స్ ని డివైడ్ చేయాలి. ఒక పార్ట్ మీకు ఇచ్చారంటే, ఒక పార్ట్ తీస్తారంటే 1/4 అనమాట. 2 పార్ట్స్ తీస్తారంటే 2/4, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/2. 3 పార్ట్స్ తీస్తారంటే 3/4. 4 పార్ట్స్ తీస్తారంటే 4/4 ఈక్వల్స్ టు 1, అంటే మొత్తం కలిపి. నెక్స్ట్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ ఆర్ కలెక్షన్స్ ఆఫ్ హోల్ నెంబర్స్ అండ్ నెగటివ్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఏంటి? 0 to ఇన్ఫినిటీ. అండ్ నెగటివ్ నెంబర్స్ అంటే ఏంటి? 0 ముందు వచ్చేవి, అంటే -1, -2 ఎక్సెట్రా. నెక్స్ట్ నెగటివ్ ఇంటీజర్స్ అంటే ఇవే, 0 ముందు వచ్చేవి. నెగటివ్ ఇంటీజర్స్ ఆర్ నెంబర్స్ దట్ హ్యావ్ వాల్యూస్ లెస్ దెన్ 0 అండ్ దస్ హ్యావ్ ఎ నెగటివ్ సైన్ బిఫోర్ దెమ్. సైన్ ఉంటుంది నెగటివ్, తెలుసు కదా అందరికి. దే డు నాట్ ఇంక్లూడ్ ఎ ఫ్రాక్షన్ ఆర్ ఎ డెసిమల్. ఇవి -1, -2 ఇట్లా ఉంటాయి అన్నమాట నెగటివ్ ఇంటీజర్స్ అంటే. -1, -2, -3 అట్లా సో ఆన్ ఉంటాయి. కానీ -5 ఇంకా -1 లో ఏది గ్రేటర్ అంటే -1. ఎందుకంటే 0కి ఏది దగ్గర ఉందో నెగిటివ్ సైన్ ఉన్నప్పుడు అదే అన్నిటికంటే హైయెస్ట్ వాల్యూ. కానీ పాజిటివ్కి వచ్చేసరికి 0కి ఏదైతే అన్నిటికంటే డిస్టింక్ట్ ఉందో, అంటే దూరం ఉందో, అదే హైయెస్ట్ వాల్యూ అనమాట. నెక్స్ట్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ఎ నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టమ్ లో హోల్ నెంబర్స్ అనేది ఒక పార్ట్. నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి? మన ఫస్ట్ చాప్టర్ 9th క్లాస్ లో.
విచ్ ఇంక్లూడ్స్ ఆల్ పాజిటివ్ ఇంటిజర్స్ ఫ్రమ్ 0 to infinity. చెప్పాను కదా ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ అన్ని 0 నుంచి 1 2 3 4 సో ఆన్ టు ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే అన్డిఫైన్డ్, అప్పటిదాకా ఉన్న నెంబర్స్ అన్ని హోల్ నెంబర్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ జీరోస్ అంటే ఏంటి? సింపుల్, జీరో అంటే జీరోనే. జీరో ఈజ్ ఎ నెంబర్ రిప్రజెంటింగ్ అన్ ఎంప్టీ క్వాంటిటీ, అంటే క్వాంటిటీ ఏమి ఉండదు. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్. ద న్యాచురల్ నెంబర్స్ ఆర్ ద నెంబర్స్ 0 1 2 3 అండ్ సో ఆన్, పాసిబుల్లీ ఎక్స్క్లూడింగ్ 0. అంటే న్యాచురల్ నెంబర్స్ లో జీరో ఉండదు, జీరో ఉండకుండా 1 2 3 సో ఆన్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు ఈ చాప్టర్ లో కొంచెం ఇంపార్టెంట్ ఫేజ్ వస్తుంది అనమాట. ఇందాక చెప్పిందంతా బేసిక్స్, అది మీకు ఇంకా ఫర్ ఎవర్ ఎప్పటికీ ఉంటుంది మ్యాథ్స్ లో. అది మీకు రాలేదంటే మీరు మ్యాథ్స్ చేయలేరు హైయర్ స్టాండర్డ్స్, ఇంకా 9th 10th ఇంటర్ ఇంకా 11th అయినా 12th అయినా ఏది చేయలేరు. నెక్స్ట్ ఇప్పుడు టర్మినేటింగ్, ఇవన్నీ కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట 9th క్లాస్ లో. టర్మినేటింగ్ అంటే టర్మినేటింగ్ డెసిమల్స్ ఆర్ ద నెంబర్స్ దట్ హ్యావ్ ఫిక్స్డ్ ఆర్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్. అంటే టర్మినేటింగ్ నెంబర్స్ అంటే ఒక ఎండ్ ఉంటుంది, అంటే 0.23 లేదంటే మనం 1/2 తీసుకున్నామంటే 0.5 అంతే దాని ఎండ్. 0.5 తర్వాత కంటిన్యూ అవ్వదు కాబట్టి అదొక టర్మినేటింగ్ అనమాట. నెక్స్ట్ నాన్ టర్మినేటింగ్ అంటే టర్మినేటింగ్ కి కంప్లీట్ గా ఆపోజిట్. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ కి ఏం తీసుకోవచ్చు అంటే 1.333 అట్లా ఉన్నప్పుడు 1.3 బార్ అని తీసుకుంటాం. 3 పైన స్మాల్ డాష్ ఉంటుంది అనమాట. అయితే ఆ స్మాల్ డాష్ ఉన్నప్పుడు అది కంటిన్యూస్ గా ఇంకా ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తూనే ఉంటుంది, n నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తూనే ఉంటుంది, దాన్ని ఆపలేమన్నమాట. నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ ఆర్ డెసిమల్ నెంబర్స్ దట్ డు నాట్ హ్యావ్ అన్ ఎండ్ టర్మ్, అంటే ఎండ్ టర్మ్ ఉండదు కానీ టర్మినేటింగ్ కి ఎండ్ ఉంటుంది. ఫిక్స్డ్ అంటే ఎండ్ కదా, ఫిక్స్ అంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది. నెక్స్ట్ నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ అంటే ఒక నాన్ టర్మినేటింగ్ నెంబర్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్. ఇట్ ఈస్ ఎ డెసిమల్ నెంబర్ దట్ కంటిన్యూస్ ఇన్ఫినిట్లీ వితౌట్ రిపీటింగ్ ప్యాటర్న్ ఆఫ్ డిజిట్స్. అంటే 1.33 లాగా కాకుండా 1.3 బార్ లాగా కాకుండా 1.25 మొత్తానికి బార్ అనమాట. అంటే 1.25 అట్లా. నార్మల్ గా నాన్ టర్మినేటింగ్ అంటే 1.3333 అట్లా వెళ్ళిపోతుంది, కానీ దీంట్లో 1.25 1 కంటే ఎక్కువ నెంబర్స్ కి బార్ ఉంటుంది అనమాట. దాన్ని నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ అంటారు. సో ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ 6 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4. సో ఇప్పుడు ఈ బుక్ లో చేస్తాను, నా అందమైన హ్యాండ్ రైటింగ్ కూడా చూసే ఛాన్స్ వస్తుంది మీకు. 3 ఇంకా 4 మధ్యలో 6 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనము సింపుల్ ట్రిక్ ఏంటంటే 3 కింద ఏం లేదంటే 1 అని తీసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఇంటూ 10/10 చేసుకోవడమే డైరెక్ట్, ఈక్వల్స్ టు 30/10. దీన్ని క్యాన్సిల్ చేయకూడదు, క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఫస్ట్ ఆన్సర్ వస్తుంది, యూజ్ లేకుండా పోతుంది ఆన్సర్కి. నెక్స్ట్ 4 కూడా సేమ్, 4 కింద 1 ఉన్నట్టే కదా, మళ్ళీ 10/10. ఇక్కడ క్యాన్సిలేషన్ ఏం చేయకుండా సైలెంట్ గా ఆన్సర్ రాసేసుకోవడమే డైరెక్ట్. మనం క్యాల్కులేషన్ అనుకుంటూ కావాలని ఏమన్నా ఎక్స్ట్రా చేసామంటే పోయినట్టు ఆన్సర్ పోతుంది. ఇప్పుడు 30/10 ఇంకా 40/10 మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? చాలా ఉన్నాయి, 10 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 10 నెంబర్స్ వస్తాయి, కానీ 3 ఇంకా 4 మధ్యలో ఒక నెంబర్ కూడా లేదు. కాబట్టి ఒక 3 ఇంకా 4 మధ్యలో ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉండొచ్చు. ఇన్ఫినైట్ అంటే n నెంబర్స్ ఉండొచ్చు, x నెంబర్స్ ఉండొచ్చు, ఒక ఇన్ఫినైట్ అనమాట, అన్డిఫైనబుల్. సో ఇప్పుడు
ఎగ్జాంపుల్ ఏంటంటే 3.1, 3.11, 3.111 అట్లా చాలా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం దీంట్లో 6 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. 30/10 ఫస్ట్ది మనకు ఆల్రెడీ ఉంది కదా. నెక్స్ట్ 31/10, 32/10, 33/10, 34/10, 35/10, 36/10 అండ్ సో ఆన్. ఇంకా లాస్ట్ కి 40/10. మనకి 30/10 ఇంకా 40/10 మధ్యలో ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనం ఫైండ్ అవుట్ చేస్తాం, అంతే, ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/5 and 4/5. మీరు నా హెయిర్ స్టైల్ ని బాగాలేదు అనుకుంటే నా హెయిర్ స్టైల్ ని చూడడం పక్కన పెట్టి క్వశ్చన్ వైపు ఫోకస్ చేయండి. ఇప్పుడు క్వశ్చన్ లో ఏమున్నాయి, 3/5 అండ్ 4/5. ఇప్పుడు ఇది సేమ్ మెథడ్, పైన ఉన్నదే కింద చేయాలి. ఏంటి, మల్టిప్లై బై 10/10. 10/10 ఈక్వల్స్ టు 30/50. నెక్స్ట్ 4/5 ఇంటూ 10/10 ఈక్వల్స్ టు 40/50. ఇప్పుడు 30/50 ఇంకా 40/50లో చాలా నెంబర్స్ గ్యాప్ ఉంది. ఏమేమి ఉన్నాయి, 5 అడిగారు కాబట్టి 5 రాస్తున్నా. 31/50, 32/50, 33/50, 34/50, 35/50 and so on till 40/50. ఇక్కడ 40/50 అంటే 4/5, ఇక్కడ 30/50 అంటే 3/5. 3/5 ఇంకా 4/5 మధ్యలో 5 టర్మ్స్ వచ్చేసినాయి. ఇదే మన ఆన్సర్. క్వశ్చన్ వచ్చేసి 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 and 3. మళ్ళీ సేమ్ థర్డ్ క్వశ్చన్, 5 రేషనల్ బిట్వీన్ 2 and 3. ఇప్పుడు 2/1 ఇంటూ 10/10 మళ్ళీ సేమ్ ప్రొసీజర్, ఏం చేంజెస్ ఉండద్దు. 3/1 ఇంటూ 10/10, 30/10. ఈ రెండింటి మధ్యలో ఏమున్నాయి, 21/10 వస్తుంది, 22/10 వస్తుంది, 23/10 వస్తుంది, 24/10 కూడా వస్తుంది, 25/10 కూడా వస్తుంది. ఇంకా 5 నెంబర్స్ వచ్చేసినాయి మనకి. 25/10 ఈ 5 నెంబర్స్ వచ్చేసినాయి. ఈ టాపిక్ మీద నుంచి నేను తీసిన క్వశ్చన్స్ ఇంతే. మీరు కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ప్రాక్టీస్ చేసే కొద్దీ ఈ క్వశ్చన్స్ ఈజీ అయిపోతాయి. ఇంకా చాలా ఇంపార్టెంట్ కూడా ఈ క్వశ్చన్స్. 10th లో కూడా కొన్ని సార్లు వస్తాయి మీకు ఫస్ట్ చాప్టర్ లో. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే లొకేట్ √3 ఆన్ నెంబర్ లైన్. ఇప్పుడు ఇది ఒక నెంబర్ లైన్ కదా, దీనిపైన √3ని మనం లొకేట్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ 1 నుంచి ప్రొట్రాక్టర్ చేస్తూ ఒక 90 degrees స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. తర్వాత 0 నుంచి అటు సైడ్కి 90 degrees ఒక లైన్ డ్రా చేయాలి. 1 centimeter తీసుకున్నాను నేను ఇక్కడ యూనిట్స్ వచ్చేసి. అదే సేమ్ డిస్టెన్స్ యూజ్ చేసి 1 centimeter అని ఇక్కడ కూడా డ్రా చేయాలి. ఇక్కడ ఎంత తీసుకున్నామో ఇక్కడ అంత తీసుకోవాలి. ఇక్కడ 2 units తీసుకుంటే ఇక్కడ 2 centimeters తీసుకోవాలి. 2 centimeters తీసుకుంటే 3 తీసుకుంటే 3 తీసుకోవాలి అట్లా. నెక్స్ట్ ఇది ఇప్పుడు √2 ఏదో ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ మనం. ఇప్పుడు 1 centimeter ఏమో ఏబి వచ్చేసి 1 centimeter, బీసీ కూడా 1 centimeter అని మనకు తెలుసు. ఏసీ అంతా ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇప్పుడు దానికోసం పైథాగరస్ థీరం యూజ్ చేయొచ్చు. ఏసీ అంటే ఏంటి, హైపోటెన్యూస్ కదా. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 square ప్లస్ 1 square. 1 square అన్నా 1 అన్నా ఒకటే.
సో ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లొకేట్ రూట్ 2 ఆన్ నెంబర్ లైన్. ఇప్పుడు రూట్ 2ని నెంబర్ లైన్ పైన లొకేట్ చేయాలి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ 1 నుంచి 90 డిగ్రీస్ స్ట్రైట్ లైన్, తర్వాత 0 నుంచి 1 నుంచి ఒక పాయింట్కి ఎన్ని యూనిట్స్ తీసుకున్నాను, ఇక్కడ నేను 1 యూనిట్ తీసుకున్నాను. 1 తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. బీసీ ఈక్వల్స్ టు 1 యూనిట్. ఇక్కడ 1 యూనిట్, ఇక్కడ కూడా 1 యూనిట్ అవుతున్నప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని పైథాగరస్ థీరం యూజ్ చేసి O0 ఇంకా A ఇంకా Cది డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. AC స్క్వేర్ ఈక్వల్స్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. CB స్క్వేర్ అన్న ఒకటే. AC స్క్వేర్ ఈక్వల్స్ టు AB స్క్వేర్ ఎంత 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ CB స్క్వేర్ అన్న BC స్క్వేర్ అన్న 1 కదా, ఇక్కడ ఉంది కదా 1 యూనిట్. 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి AC స్క్వేర్ ఈక్వల్స్ టు 2. 1 ప్లస్ 1 2. AC ఈక్వల్స్ టు రూట్ 2. ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లొకేట్ రూట్ 5 ఆన్ నెంబర్ లైన్. దీన్ని మీరు ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియో 9th క్లాస్ది నెక్స్ట్ వీడియో ఏంటి, పాలినామియల్స్. మ్యాథ్స్లో పాలినామియల్స్ వీడియో వచ్చేటప్పుడు ఫస్ట్ దీన్ని ఆన్సర్ చెప్పేసి అప్పుడు పాలినామియల్స్ టాపిక్లోకి వెళ్దాం. అప్పుడు దీని ఆన్సర్ చెక్ చేద్దాము. మీరైతే ఇది ట్రై చేయండి సాల్వ్ చేయడానికి. ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్రెస్ ది 0.6 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. ఆర్ యూ సర్ప్రైజ్డ్ బై యువర్ ఆన్సర్? డిస్కస్ వై ద ఆన్సర్ మేక్స్ సెన్స్ విత్ యువర్ టీచర్ అండ్ క్లాస్మేట్స్. ఇదంతా మనం ఎక్స్ట్రా వర్క్ ఏం చేయక్కర్లేదు. 0.6 బార్ అంటే 0.666 అట్లా సో ఆన్. 0.6 అనేది ఇన్ఫినైట్ టైమ్స్ వస్తుంది పాయింట్ తర్వాత. దాన్ని P/Q ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. ఫస్ట్ ఎక్స్ అని తీసుకుందాం. ఎక్స్ ఈక్వల్స్ టు 0.6 బార్ అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 0.26 తీసుకొని డాట్స్ పెట్టేద్దాము. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అని తీసుకుందాం. నెక్స్ట్ మల్టిప్లై ఈక్వేషన్ 1 by 10. దీన్ని ఇప్పుడు 10తో మల్టిప్లై చేయాలి రెండు సైడ్స్. 10తో మల్టిప్లై చేస్తే 10x ఈక్వల్స్ టు 10తో మల్టిప్లై చేస్తే పాయింట్ ఇటు సైడ్కి వెళ్ళిపోతుంది కదా, కాబట్టి 6.66 సో ఆన్. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అని తీసుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ సెకండ్ ఈక్వేషన్ మైనస్ ఫస్ట్ ఈక్వేషన్ చేయాలి. ఎందుకంటే సెకండ్ ఈక్వేషన్ పెద్దది కాబట్టి సెకండ్ ఈక్వేషన్ ఫస్ట్ ఉండాలి. ఇక్కడ చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, 10x ఈక్వల్స్ టు 6.66, x ఈక్వల్స్ టు సబ్ట్రాక్షన్ x ఈక్వల్స్ టు 0.66 సో ఆన్. 6 సబ్ట్రాక్ట్ చేస్తే 0.6లో నుంచి 0 తీస్తే 6. 10xలో నుంచి ఒక x పోతే 9x. ఇప్పుడు x ఈక్వల్స్ టు 6/9 అవుతుంది కదా, అంటే 3 2s 3 3s అంటే x ఈక్వల్స్ టు 2/3. ఇదే మన ఆన్సర్. సో ఇప్పుడు మన 8th క్వశ్చన్ వచ్చేసి రిప్రజెంట్ 9√3 ఆన్ నెంబర్ లైన్. ఇది ఏసీ అనేది ఒక నెంబర్ లైన్. ఏ నుంచి బి ఏమో డిస్టెన్స్ వచ్చేసి 9.3 యూనిట్స్ తీసుకున్నాం, సెంటీమీటర్స్ లేదంటే ఏదో ఒకటి యూనిట్స్. బి నుంచి సి ఏమో 1, ఇక్కడ సెంటీమీటర్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా సెంటీమీటర్స్ తీసుకున్నాము. ఇప్పుడు బి ఇంకా ఏ కంపాస్ని ఇట్లా పెట్టండి. ఏ ఇంకా బిని కనెక్ట్ చేయండి. ఇట్లా కనెక్ట్ చేసి సి దగ్గర ఒకసారి పెట్టి ఒక ఆర్క్ డ్రా చేస్తే ఈ ఆర్క్ ఫామ్ అవుతుంది. ఏ దగ్గర పెట్టి ఈ ఆర్క్ డ్రా చేస్తే ఈ ఆర్క్ ఫామ్ అవుతుంది. సేమ్ అట్లానే ఇంకో ఆర్క్ కూడా ఫామ్ చేయండి కింద సైడ్. ఇప్పుడు దీన్ని పాయింట్స్ ఉన్నాయి కదా స్ట్రైట్గా, దీన్ని ఒక స్కేల్ యూజ్ చేసి కనెక్ట్ చేసేయండి. ఇక్కడ నెంబర్ లైన్ టచ్ అవుతుంది కదా, అది 0 అన్నమాట పాయింట్. దీని నుంచి ఏకి పెట్టి కంపాస్ యూజ్ చేస్తూ ఓ నుంచి ఏకి పెట్టి
ఏ నుంచి ఇట్లా ఇదొకటి హాఫ్ సర్కిల్ సెమీ సర్కిల్ లాగా డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత బి నుంచి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే డి దగ్గర కనెక్ట్ అవుతుంది. అదే మన 9√3. ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింప్లిఫై 3 + √3 ఇంటూ 2 + √2. ఇప్పుడు మనం క్వశ్చన్ రాసిస్తాను ఆల్రెడీ. ఇప్పుడు ఈ 3ని ఈ హోల్ 2 + √2తో మల్టిప్లై చేయాలి. √3ని ఈ హోల్ 2 + √2తో మల్టిప్లై చేయాలి. అది నేను స్టెప్ రాస్తాను చూడు. 3 × 2 + √2 ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ పెట్టాలి. √3 × 2 + √2. ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ వచ్చేసి కన్వర్ట్ 0.25 బార్. 25 అని చదవకూడదు, దీన్ని 25 అని చదవాలి. 25 బార్, మొత్తానికి బార్ ఉంటుంది ఇక్కడ. దీన్ని రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేద్దాం. మళ్ళీ సేమ్ 0.25 బార్, దీన్ని ఎక్స్ అనుకుందాం. అంటే x = 0.2525 అండ్ సో ఆన్. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ ఈక్వేషన్ని మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ 10తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. అంటే 10x 10 కాదు, ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇచ్చారు కాబట్టి 100 తీసుకోవాలి. ఎన్ని పాయింట్స్ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్కి బార్ ఉంటే అన్ని తీసుకోవాలి. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros అంటే 100. ఇక్కడ 100x వస్తుంది. 100x = ఈ పాయింట్ 2 నెంబర్స్ ముందుకు వెళ్తుంది. 25.2525 అండ్ సో ఆన్. ఇప్పుడు ఇది మన సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్లో నుంచి ఫస్ట్ ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎంత? x = 100x = 25.2525 so on, and x = 0.2525 so on. దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఈ 5 - 5 0, 2 - 2 0, 5 - 5 0, 2 - 2 0. 25లో నుంచి 0 తీస్తే 25 = xలో 100xలో నుంచి ఒక x తీసేస్తే 99x. ఇప్పుడు 99xని x = 25/99. ఇంతే, ఈ ఆన్సర్ ఇంతే. ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దీంట్లో 11th క్వశ్చన్లో 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి 64^1/2. 64^1/2 అంటే ఫస్ట్ 64కి ఎల్సిఎం దిద్దాం. 64కి ఎల్సిఎం 2 32 వస్తుంది. 32 మళ్ళీ 2తో చేస్తే 32 16 వస్తుంది. మళ్ళీ 2 8 2 4 2 2 ఇట్లా 2^6 అన్నమాట. 64 = 2^6. ఇప్పుడు 64 ప్లేస్లో ఈ పైన 64 ఉంది కదా, దీని ప్లేస్లో 2^6 పెట్టేద్దాం. 2^6 హోల్ పవర్ 1/2. మనకి ఇప్పుడు a∨m హోల్ పవర్ n ఫార్ములా ఏంటి? a∨m × n. కాబట్టి 2 1s are 2 3s are. ఇది మల్టిప్లై అయ్యేటప్పుడు ఇట్లా వస్తుంది 6 × 1/2. ఇట్లా వచ్చినప్పుడు 2 1s are అవుతుంది, 2 3s are. ఇట్లా క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు 2³ అనేది వస్తుంది మనకి. 2³ ఎంత? 8. ఇది మన ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్కి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ పార్ట్ వచ్చేసి 32 హోల్ పవర్ 1/5. ఇప్పుడు దీన్ని 32కి ఎల్సిఎం దిద్దాం. 32 అంటే
2 పవర్ 2తో ఎల్సిఎం చేయాలి ఫస్ట్ మొత్తం. 16 2 8 2 4 2 2. ఇప్పుడు ఇక్కడ 5 2s ఉన్నాయి కాబట్టి 32 = 2 పవర్ 5. ఇప్పుడు మనం సేమ్ ప్రాపర్టీ am = am హోల్ పవర్ n = a పవర్ m ఇంటూ n. ఇది మన ప్రాపర్టీ, ఇది ఇక్కడ యూజ్ చేస్తున్నాము. అట్లా చేస్తే ఈ కింద 5 ఈ 5 క్యాన్సిల్ అయిపోతుంది. 2 పవర్ 5 హోల్ పవర్ 1/5. ఈ 5 ఈ 5 క్యాన్సిల్ అయిపోతుంది. దాని నుంచి 2 పవర్ 1 వస్తుంది = 2. 2 పవర్ 1 అన్న 2 అన్న ఒకటే. నెక్స్ట్ ఇప్పుడు మన థర్డ్ క్వశ్చన్ వచ్చేసి 125 పవర్ 1/3. ఎంత? 125 పవర్ 1/3. ఇప్పుడు 125 అంటే ఎల్సిఎం తీస్తే 5తో అవుతుంది కదా. 125 5తో డివైడ్ చేసినప్పుడు 25 వస్తుంది. మళ్ళీ 5 కింద కూడా 5 వచ్చేస్తుంది కాబట్టి 5 పవర్ 3. 125 = 5 పవర్ 3. అంటే ఇప్పుడు 125 ప్లస్లో 5 పవర్ 3 పెట్టేద్దాం. 5 పవర్ 3 హోల్ పవర్ 1/3. మళ్ళీ సేమ్ 3 క్యాన్సిల్ = 5 పవర్ 1 = 5 పవర్ 1 అంటే 5 అంతే. ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ 3 క్వశ్చన్స్ని p/q ఫామ్లో ప్రూవ్ చేయాలి వేర్ q ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇది 0.6 బార్ క్వశ్చన్ అనేది ఆల్రెడీ చెప్పాను. 0.47 బార్ క్వశ్చన్ మీరు ట్రై చేయండి ఒకసారి, వస్తే ఇది ఈజీగానే ఉంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ నేను చెప్తాను. థర్డ్ క్వశ్చన్ ఏంటి? థర్డ్ క్వశ్చన్ వచ్చేసి 0.001 బార్. ఇప్పుడు x = 0.001 సో ఆన్. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అని తీసుకుందాం. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్కి ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 1000తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై ఈక్వేషన్ 1 with 1000. ఇప్పుడు 1000x = 001.001 సో ఆన్ వస్తుంది. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. 001 అన్న 1 అన్న ఒకటే. ఇప్పుడు ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 1000x = 1 పాయింట్ అని తీసేసుకోవచ్చు కదా, 0 ముందంటే వాల్యూ ఉండదు. 001 సో ఆన్ x = 0.001 అండ్ సో ఆన్. ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాము. ఇక్కడ సైన్స్ చేంజ్ అవుతాయి, ప్లస్ నుంచి మైనస్ అవుతుంది. 999x 1000x నుంచి ఒక x పోతే 999x. నెక్స్ట్ 1లో నుంచి 0 పోతే 1.00, ఇంకా 1లో నుంచి 1 పోతే 0. ఇట్లా జీరోస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు 999x = 1. x = 1/999. ఇదే మన ఆన్సర్. నేటి వీడియో దీంతో సమాప్తం. మీరు ఫ్రీ ఫైర్ ఏమైనా ఆడాలనుకుంటే 3 సమ్స్ ఇచ్చాను కదా, అవి చేసేసి తర్వాత వెళ్ళి ఆడుకోండి, ఏదైనా తీసుకోండి. జోక్స్ అన్ని పక్కన పెడితే వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేసి ఇంకా నోట్స్ ప్రిపేర్ చేసి అన్ని చేయడానికి మాకు చాలా టైం పడుతుంది. దానివల్ల కొంచెం వీడియో డిలే అవుతుంది కాబట్టి ఏమనుకోకుండా కొంచెం అర్థం చేసుకోండి. సో థ్యాంక్ యూ.